వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఈ విషయం ఏం జరిగింది? మీరు ఏం కోరుకుంటున్నారు? ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరిగింది? ఆ అమ్మాయికి చనిపోయినాక పోలీస్ స్టేషన్కి వెళ్ళిండట సార్. చనిపోక ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు మా అమ్మాయిని ఇట్లా టార్చర్ చేస్తారు, ఇట్లా వీడియోలు తీసిరని పోయి కేసు పెడితే వీళ్ళ మీద ఉల్టా కేసు పెట్టి పట్టించుకోకుండా అమ్మాయిని లంచం అడిగి వాళ్ళ అమ్మని కేసు తప్పుదారి పట్టించేందుకు ఆ అమ్మాయి మనస్పార్థానికి గురై నాకు న్యాయం ఇక్కడ జరగదని చెప్పి గురి పెట్టుకొని చనిపోయింది. ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయింది, మోడలింగ్ చేస్తుంది, ఆ పేద కుటుంబానికి కష్టాలన్నీ తీరిపోతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న రేకులు ఇంట్లో కాకుండా ఒక మంచి ఇంటికి వెళ్తాము, మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆ ఫ్యామిలీ అంతా కూడా కలలు కంది. కానీ ఒక్కసారిగా ఆ కళలన్నీ కూడా కరిగిపోయాయి. ఈ రోజు కేసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక మహిళగా పేదింటి ఒక అమ్మాయి ఈ విధంగా స్నానం చేస్తుంటే షూట్ చేసి బెదిరించడం, చివరికి చచ్చిపోయేదాకా తీసుకురావడం అంటే నిజంగా సమాజంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే మీరేం మాట్లాడతారు? మాకు తెలియదు, మాకు ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. మేము అందుకే అందరం వచ్చినాము. పోలీసు వ్యవస్థ అనేది నిర్లక్ష్యంతో అమ్మాయి ప్రాణం పోయింది. పోలీసు వాళ్ళు గట్టి న్యాయం చేయకపోవడం, దర్యాప్తు కరెక్ట్ చేయకపోవడం వల్ల, వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్లనే అమ్మాయి పోలీసు వాళ్ళే కారణం ఈ అమ్మాయి చావుకు మాత్రం. అమ్మాయికి న్యాయం జరగాలంటే మేము ఈ న్యాయం జరిగే వరకు పోరాడతాం. అమ్మాయికి న్యాయం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అమ్మకి ఎవరు లేరు, ఆమె షుగర్ పేషెంట్. తనకి